హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్రోకలీ రెసిపీ చేసుకుంటున్నాము. బ్రోకలీ పెప్పర్ ఫ్రై చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఇది ఎలా చేసేదో చూద్దాం. ముందు ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని దీంట్లో వేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఇది అలా నానుతుండగానే కొన్ని తెల్లవాయిలు తీసుకొని దాన్ని దంచి పెట్టుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తెల్లవాయిలే అండి. ఆ తెల్లగడ్డ ఫ్లేవరే మనకి ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని అది వేడైనాక ఎండుమిర్చి వేసుకోవాలి ఫస్ట్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బ్రోకలీని తీసుకొని ఆ మసాలాలో వేసి ఫ్రై చేయాలి. దీంట్లో వాటర్ మొత్తం పిండేసి కడాయిలో వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టేసి మనము మూత పెట్టి మగ్గియాలి. అది నీట్గా ఉడికేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాం. చూడండి ఎప్పుడు బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన ఈ బ్రోకలీలో కొంచెం సాల్ట్, తర్వాత పెప్పర్, ఈ రెండు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సాల్ట్, పెప్పర్ రెండు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. దీనికి సాల్ట్, పెప్పర్ అంతా బాగా దీనికి పట్టింటుంది. అంతే, ఈజీ అండ్ సింపుల్ బ్రోకలీ పెప్పర్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.